ఇప్పుడు ఎలా ఉన్నావు? బానే ఉన్నావా? శ్వాస తీసుకుంటున్నావా? గాలి తీసుకో, మంచిగా తీసుకో. ఓకే. సో అయితే తను నిన్న మార్నింగ్ తీసుకొచ్చారు. ఇంట్లో ఏదో చిన్న కర్రలు కదిలిస్తుంటే ఏదో కుట్టింది. సో ఏం కుట్టిందో తెలియదు. మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆ, గ్యాస్పింగ్ స్టేటస్ అంటే శ్వాస తీసుకోకుండా ఇబ్బంది పడుతుంటే మనం వెంటిలేటర్ కనెక్ట్ చేసాము. తర్వాత ఆ, అది కొంచెం బైట్ మార్క్స్ ఉన్నాయి. సో కొంచెం స్వెల్లింగ్ ఉండి ఇక్కడ బైట్ మార్క్స్ ఉండే. సో అందుకని అది న్యూరోటాక్సిక్ స్నేక్ బైట్ అయి ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఏసీ స్టార్ట్ చేసాము, వెంటిలేటర్ కనెక్ట్ చేయడం జరిగింది. సో రైట్ నో ఇప్పుడు ఆల్మోస్ట్ రికవర్ అవుతున్నాడు. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి స్నేక్ బైట్ అప్పుడు. ఇక్కడ ఏంటంటే మనకు రాగానే ఇక్కడ చిన్న కట్టు కట్టారు. సో అలాంటి టైట్గా బ్యాండ్ చేయకూడదు. ప్లస్ మనకు అది ఎక్కడైతే కుడుతుందో ఆ ప్లేస్ కానీ చిన్నగా సోప్ వాటర్తో కడితే సరిపోతుంది. కొంతమంది ఏం చేస్తారు, గట్టి కట్టు కట్టడం కానీ, లేదంటే మనకు ఆ, పాత సినిమాలో చూసినట్టు పాంగ రాగానే దాన్ని చిన్న కట్ చేసి వేరే వాళ్ళ నోట్లో పెట్టుకొని పీలుస్తుంటారు. అది చాలా రాంగ్. అప్పుడు ఏమైందంటే కుట్టినతో పాటు పీల్చిన వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. సో అలాంటి చేయకుండా ఏంటంటే పేషెంట్కి గాలి వచ్చేటట్టు చుట్టూ ఎవరు గుమ్మి కూడకుండా ఉండాలి. ప్లస్ ఎక్కువగా పరిగెత్తడం కానీ కాలుకు కుట్టినప్పుడు ఎక్కువ కదిలించడం వల్ల అది తొందరగా పాయిజన్ పాకుతుంది. సో దాని ఎక్కువ ఏదైతే లింబు బయట అవుతుందో అక్కడ కదిలేకపోవడమే బెటర్. ఎక్కువ కదిలేయకుండా దాన్ని అలానే ఉంచి తీసుకొస్తే, తొందరగా హాస్పిటల్ తీసుకొస్తే రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. అదే ఎక్కువ స్వెల్లింగ్ ఉండి కొంచెం మూత్రంలో కానీ నోట్లోంచి కానీ బ్లడ్ వస్తుందంటే దాన్ని హెమటోటాక్సిక్ స్నేక్ బైట్ అంటాం. వైపర్స్ వల్ల వస్తుంది. ఇది మోస్ట్లీ నాగపాము కానీ కట్లపాము కానీ కరవడం వల్ల ఈ రకమైన స్టేటస్ వస్తుంది. సో ఈ సమ్మర్లో పర్టికులర్గా అందరికి చెప్పేది ఏంటంటే, సో బయట వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా వరకు స్నేక్స్ మనకు చల్లని ప్లేస్లో ఉండడానికి ప్లేసెస్ వెతుకుతాయి. అంటే ఇండ్లలో కానీ లేదంటే చిన్న చిన్న కర్రల కింద కానీ ఉంటాయి. సో మనం కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ.